గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామన్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నరసాపురం, మొగల్తూరు మండలంలో మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూపించిన పరిపాలన ఏ రకమైన పరిపాలన ఇచ్చారు మీరు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు, మీరు ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా పూర్తిగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వారికి మీరు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పరాలు చేశారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ సీఎం కానీ, మా కూటమి జరగచ్చు ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. ప్రజలందరూ ఒకటే, మనకి ప్రజలందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కోసం మీరు మాట్లాడదాం, ఇట్లా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ చేశారు అభివృద్ధి? ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏ రకంగా ఉంది? నేను ఆల్రెడీ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత టీం పనిచేస్తుంది అక్కడ, ఆ పంచాయతీ పరిధిలో కూడా స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు ఓట్లు తాగే పరిస్థితి మన నియోజకవర్గం లేదు. నేను కళ్ళారా నేను చూస్తున్నాను, నేను రివ్యూస్ పెడుతున్నా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ప్రజలకి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా